ఇదైపోయింది. కానీ అసలీ హైలైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో ఈద్ స్పెషల్ మటన్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ముందుగా ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేసి రెడీ చేసాం. ముందుగా మటన్ ని వాష్ చేసుకొని టర్మరిక్, సాల్ట్ మరియు వాటర్ తో ముందే బాయిల్ చేసి పెట్టాం. ఈ స్టెప్ వల్లే మటన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు అసలీ కుకింగ్ స్టార్ట్. స్టవ్ మీద ఆయిల్ మరియు గీ యాడ్ చేసి ఆనియన్స్ వేయించాం. ఆనియన్స్ కలర్ చేంజ్ అవగానే ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ. ఉమైమా కూడా కుకింగ్ లో హెల్ప్ చేయడానికి జాయిన్ అయింది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్నాం. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేసి బాగా కలిపాం. టొమాటోస్ సాఫ్ట్ అయ్యాక బాయిల్డ్ మటన్ ని యాడ్ చేసాం. మటన్ కి ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత చిల్లీ పౌడర్ మరియు ధనియా పౌడర్ యాడ్ చేసాం. అంతే, మా బిర్యానీలో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ ఉండవు. చాలా సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీ. ఆ తర్వాత ఫ్రెష్ గా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకున్నాం. ఆ స్మెల్ కి కిచెన్ మొత్తం అరోమాతో నిండిపోయింది. తర్వాత లెమన్ వాటర్ మరియు హోమ్ మేడ్ కర్డ్ యాడ్ చేసి ఫైనల్ మిక్స్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు సీక్రెట్ హీరో ఎంట్రీ, మటన్ స్టాక్. మటన్ స్టాక్ తో పాటు రైస్ కి సరిపోయే వాటర్ యాడ్ చేసాం. వాటర్ బాయిల్ అయ్యాక హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన రైస్ ని యాడ్ చేసుకున్నాం. రైస్ 75% కుక్ అయ్యాక లిడ్ క్లోజ్ చేసి పైన కొంచెం వెయిట్ పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టాం. 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మన బ్యూటిఫుల్ ఈద్ స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ. లిడ్ ఓపెన్ చేసిన వెంటనే స్టీమ్ మా కెమెరాని కూడా కవర్ చేసేసింది. ఆ అరోమాని కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది, కానీ మేం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. బిర్యానీతో పాటు రైతా, టర్మరిక్ చట్నీ మరియు స్వీట్ సేమియా కూడా రెడీ చేసాం. నేను పెద్ద మటన్ ఫ్యాన్ కాదు కాబట్టి నా కోసం స్పెషల్ గా చికెన్ పకోడా కూడా చేసుకున్నాను. ఫైనల్లీ సర్వింగ్ టైం. ప్లేట్ లో బిర్యానీ సర్వ్ చేసుకొని మటన్ పీస్ ని తుంచి చూపించాను. మటన్ అయితే చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. అలా ఆ మటన్ ముక్కని ఆ రైస్ తో కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్. అసలు మటన్ స్టాక్ వల్ల మటన్ ఫ్లేవర్ మొత్తం రైస్ లో మిక్స్ అయిపోయింది. ఉమైమా కూడా టేస్ట్ చేసి అప్రూవ్ చేసింది. మా మటన్ బిర్యానీ రెసిపీకి మీ రేటింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. పీస్ అవుట్.